హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము సీటెడ్ పేపర్ 2 సైన్స్ కంటెంట్లోని క్లాస్ 8 సెకండ్ చాప్టర్ అయిన మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫో గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, అసలు మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? ఏవైతే ఆర్గానిజమ్స్ చాలా చిన్నగా ఉండి మన కంటికి కనిపించవో ఆ ఆర్గానిజమ్స్ని మనం ఏమంటాం? మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మైక్రోబ్స్ అని అంటాము. సో మైక్రో ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక స్మాల్ పీస్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని దాని మీద వాటర్ స్ప్రింకిల్ చేసి 2 to 3 days వామ్ ప్లేస్లో పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ బ్రెడ్ పైన మనము బూజ్ అనేది చూస్తాము. సో అది నథింగ్ బట్ ఫంగస్. ఓకే, సో ఈ ఫంగస్ని చూడాలంటే మనము మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ హెల్ప్ తోటి చూడగలుగుతాము. బట్ వేరేటివి ఉంటాయి కదా, సో వేరే మైక్రో ఆర్గానిజమ్స్ని మనము ఇలా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ హెల్ప్ తోటి కూడా చూడలేము. అక్కడ మైక్రోస్కోప్ ఉంటేనే మనం ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని చూడగలుగుతాం. ఓకేనా? సో ఇవి చాలా చిన్నగా ఉండి మన కంటికి కనిపించట్లేదు కాబట్టి మనము ఈ ఆర్గానిజమ్స్ని ఏమంటున్నాము? మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటున్నాము. అర్థమైందా? మైక్రో ఆర్గానిజమ్స్ అనే నేమ్ ఎందుకు వచ్చింది? ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి చాలా చిన్నగా ఉండి మన కంటికి కనిపించట్లేదు కాబట్టి ఈ ఆర్గానిజమ్స్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మైక్రోబ్స్ అని అంటున్నాము. ఓకేనా? మైక్రో ఆర్గానిజమ్స్ని 4 మేజర్ గ్రూప్స్ లాగా క్లాసిఫై చేశారు. అవేంటి? బ్యాక్టీరియా, ఫంగి, ప్రోటోజోవా అండ్ సమ్ ఆల్గే. సో వైరస్ కూడా మైక్రోస్కోపిక్ ఆర్గానిజమే, బట్ దాని క్యారెక్టరిస్టిక్స్ అనేవి మైక్రో ఆర్గానిజమ్స్ తోటి కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఈ వైరసెస్ అనేవి దానికవి రిప్రొడ్యూస్ అవ్వవు. ఈ వైరసెస్కి ఎప్పుడైతే హోస్ట్ ఆర్గానిజం దొరుకుతుందో వాళ్ళ బాడీలో మాత్రమే ఈ వైరసెస్ అనేవి రిప్రొడ్యూస్ అవుతాయి. అది ఏదైనా కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ప్లాంట్ కావచ్చు, యానిమల్ కావచ్చు. సో ఏదైనా ఒక హోస్ట్ ఆర్గానిజం ఉంటేనే ఆ హోస్ట్ ఆర్గానిజం యొక్క మెకానిజంని యూజ్ చేసి వైరసెస్ అనేవి రిప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా? సో కొన్ని డిసీజెస్ లైక్ కోల్డ్, ఇన్ఫ్లుయెన్జా అండ్ కఫ్ అనేవి మనకి వైరసెస్ వల్ల వస్తాయి. ఓకేనా? సో సీరియస్ డిసీజెస్ విచ్ ఆర్ కాస్డ్ బై వైరసెస్ ఆర్ పోలియో అండ్ చికెన్ పాక్స్. ఓకే, అర్థమైంది కదా? డిసీజెస్ లైక్ డిసెంటరీ అండ్ మలేరియా ఆర్ కాస్డ్ బై ప్రోటోజోవా. సో డిసెంటరీ అండ్ మలేరియా అనే డిసీజ్ ఎవరి వల్ల వస్తుంది? ప్రోటోజోవా వల్ల వస్తుంది. ఓకే, అండ్ టైఫాయిడ్ అండ్ ట్యూబర్క్యులోసిస్ ఆర్ కాస్డ్ బై బ్యాక్టీరియా. సో డిసెంటరీ అండ్ మలేరియా ఏమో ప్రోటోజోవా వల్ల వస్తుంది. ఓకేనా? సో ఈ ప్రోటోజోవా కూడా ఒక టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమే కదా. టైఫాయిడ్ అండ్ ట్యూబర్క్యులోసిస్ అనేది దేని వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇన్ఫ్లుయెన్జా అండ్ కఫ్ అనేది వైరస్ వల్ల వస్తుంది. చికెన్ పాక్స్ అండ్ పోలియో అనేది కూడా వైరస్ వల్లనే వస్తుంది. సో డిసెంటరీ అండ్ మలేరియా అనేవి ప్రోటోజోవా వల్ల వస్తుంది. టైఫాయిడ్ అండ్ ట్యూబర్క్యులోసిస్ అనేవి బ్యాక్టీరియల్ డిసీజెస్. ఓకే, అర్థమైంది కదా? మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి 4 మేజర్ గ్రూప్స్ లా క్లాసిఫై అయ్యాయి కదా. సో వాటి పిక్చర్స్ ఇక్కడ ఇచ్చారు. సో బ్యాక్టీరియా అనేది ఈ విధంగా కనిపిస్తుంది మనకి. ఆల్గేకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? క్లెమైడోమోనాస్ అండ్ స్పైరోగైరా. నెక్స్ట్ ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్ ఏంటంటే అమీబా అండ్ పారమీషియం. నెక్స్ట్ ఏంటి? ఫంగి. సో ఫంగికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బ్రెడ్ మోల్డ్, పెన్సిలియం అండ్ ఆస్పారిజిలస్ అనేవి ఫంగి ఎగ్జాంపుల్స్. మంచిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనము ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అసలు ఎక్కడ బతుకుతాయి అనేది నేర్చుకుందాం. సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి సింగిల్ సెల్ అయినా ఉండొచ్చు, లేకపోతే మల్టీ సెల్ అయినా ఉండొచ్చు. మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అన్ని రకాలైన ఎన్విరాన్మెంట్లో బ్రతుకుతాయి. లైక్ ఐస్ కోల్డ్ క్లైమేట్లో అయినా కానీ, హాట్ స్ప్రింగ్స్లోనైనా కానీ, డెజర్ట్స్లో, మార్షీ ల్యాండ్స్లో, సో ఇలాంటి హార్ష్ కండిషన్స్లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి బ్రతుకుతాయి. ఓకే, సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఇలాంటి హార్ష్ కండిషన్స్లోనే కాదు, యానిమల్స్ యొక్క బాడీస్లో, హ్యూమన్స్ యొక్క బాడీస్లో కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి బ్రతుకుతూ ఉంటాయి. సో కొన్ని రకాలైన మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వేరే ఆర్గానిజమ్స్ పైన మీద బ్రతుకుతాయి. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఫ్రీగా కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్. కొన్ని రకాలైన మైక్రో ఆర్గానిజమ్స్ని మనము వేరియస్ పర్పసెస్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే కర్డ్ ప్రిపరేషన్లో, బ్రెడ్ అండ్ కేక్ మేకింగ్లో మనము ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, నాట్ ఓన్లీ కర్డ్, బ్రెడ్ అండ్ కేక్ మేకింగ్, మైక్రో ఆర్గానిజమ్స్ని మనము ఆల్కహాల్ ప్రొడక్షన్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాము. ఆల్కహాల్ ప్రొడక్షన్లో మైక్రో ఆర్గానిజమ్స్ని ఎలా యూజ్ చేస్తామనేది నెక్స్ట్ చూద్దాం. ఓకేనా?
సో ఇలా కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ ప్రిపరేషన్‌లోనే కాకుండా మన ఎన్విరాన్మెంట్‌ని క్లీన్‌గా ఉంచడంలో కూడా రోల్ ప్లే చేస్తూ ఉంటది. ఓకే. సో ఎలా అంటే ఆర్గానిక్ వేస్ట్ ఉంటది గదా! ఆర్గానిక్ వేస్ట్ అంటే నథింగ్ బట్ వెజిటబుల్ పీల్స్, రిమైన్స్ ఆఫ్ యానిమల్స్, ఫీకస్ ఎక్సెట్రా. సో ఈ ఆర్గానిక్ వేస్ట్ మీద మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అటాక్ అయ్యి ఈ వేస్ట్ మెటీరియల్‌ని చిన్న చిన్న పార్టికల్స్ లాగా బ్రేక్ చేస్తది. సో ఈ చిన్న చిన్న పార్టికల్స్ అనేవి హార్మ్‌లెస్‌గా ఉంటాయి. పార్టికల్స్ అనేవి యూజబుల్ పార్టికల్స్. ప్లాంట్స్ ఈ చిన్న చిన్న పార్టికల్స్‌ని వాటి గ్రోత్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఆ బ్యాక్టీరియాని మనము మెడిసిన్ ప్రిపరేషన్‌లో కూడా యూజ్ చేస్తూ ఉంటాము. అగ్రికల్చర్‌లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి సాయిల్ ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తది. ఎలా ఇంక్రీజ్ చేస్తది సాయిల్ ఫర్టిలిటీని అంటే బై ఫిక్సింగ్ నైట్రోజన్. సో అట్మాస్ఫియర్‌లో ఉన్న నైట్రోజన్ అనేది ప్లాంట్స్ తీసుకోలేవు కదా! సో ఆ నైట్రోజన్‌ని ప్లాంట్‌కి కావాల్సిన విధంగా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మలిచి ప్లాంట్‌కి ఇస్తూ ఉంటాయి. ఈ విధంగా సాయిల్ యొక్క ఫర్టిలిటీ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పెంచుతూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ కర్డ్ అనేది మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల తయారవుతుందని నేర్చుకున్నాం కదా! అది ఎలా అంటే కర్డ్‌లో మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. సో ఆ మైక్రో ఆర్గానిజం నేమ్ వచ్చేసి లాక్టోబాసిల్లస్. ఓకే. ఈ లాక్టోబాసిల్లస్ అనేది ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అనేది మిల్క్‌ని కర్డ్ లాగా కన్వర్ట్ చేస్తది. సో కర్డ్ ప్రిపరేషన్‌లోనే కాదు బ్యాక్టీరియాని మనము చీజ్ మేకింగ్‌లో, పికిల్స్ తయారీలో ఇంకా వేరే ఫుడ్ ఐటెమ్స్ తయారీలో మనము బ్యాక్టీరియాని యూజ్ చేస్తూ ఉంటాము. ఇడ్లీ బ్యాటర్, దోస బ్యాటర్ ఫర్మెంట్ అవ్వడానికి కూడా ఈ బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అసలు ఫర్మెంటేషన్ అంటే ఏంటి? ఈ బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ అనేది ఇడ్లీస్ ఇంకా దోస బ్యాటర్ ఫర్మెంటేషన్‌లో ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం ఇప్పుడు. ఈస్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫంగీ. ఓకే. సో ఫంగీ అనేది కూడా ఒక మైక్రో ఆర్గానిజమే కదా! ఏదైనా సబ్స్టెన్స్‌లో ఈస్ట్ కానీ, బ్యాక్టీరియా కానీ యాడ్ చేశామనుకోండి, అప్పుడు ఈ సబ్స్టెన్స్‌లో ఈస్ట్ అనేది ర్యాపిడ్‌గా గ్రో అయ్యి కార్బన్ డయాక్సైడ్ గ్యాస్‌ని రిలీజ్ చేస్తది. సో ఈ మైక్రో ఆర్గానిజం అనేది కార్బన్ డయాక్సైడ్ గ్యాస్‌ని ఎలా రిలీజ్ చేస్తుందంటే దాని రెస్పిరేషన్ ప్రాసెస్‌లో ఈ ఈస్ట్ అనేది కార్బన్ డయాక్సైడ్ గ్యాస్‌ని రిలీజ్ చేస్తది. సో ఈ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది ఈ ఫుడ్ సబ్స్టెన్స్ లోపలనే రిలీజ్ అవుతది గదా! ఎందుకంటే ఈస్ట్ అనేది ఈ సబ్స్టెన్స్ లోపల ఉంది కాబట్టి కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది సబ్స్టెన్స్ లోపల రిలీజ్ అవుతది. ఓకే. సో కార్బన్ డయాక్సైడ్ అనేది గ్యాస్ కదా! ఆ సబ్స్టెన్స్ లోపల బబుల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో అలా బబుల్స్ అనేవి ఫార్మ్ అవ్వడం వల్ల దాని వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతది. అందుకే మన దోస బ్యాటర్స్ అండ్ ఇడ్లీ బ్యాటర్స్ నెక్స్ట్ డేకి చూసేసరికి ఎత్తుగా అవుతాయి గదా! అలా ఎందుకు ఎత్తుగా అవుతుంది? డ్యూ టు రిలీజ్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ బై ద బ్యాక్టీరియా. ఆ బ్యాటర్‌లో ఉన్న బ్యాక్టీరియా అనేది కార్బన్ డయాక్సైడ్ గ్యాస్‌ని రిలీజ్ చేయడం వల్ల అలా బ్యాటర్ యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. బేకింగ్ ఇండస్ట్రీలో కూడా మనము ఈస్ట్‌ని యూజ్ చేస్తాము. లైక్ కేక్స్ మేకింగ్‌లోనైనా, బ్రెడ్ మేకింగ్, పేస్ట్రీస్ మేకింగ్‌లో ఈస్ట్‌ని మనము యూజ్ చేస్తాము. అందుకే అవి అంత ఫ్లఫీగా ఉంటాయి. సో అలా ఫ్లఫీగా ఉండడానికి కారణం ఏంటి? ఈస్ట్ అనేది దాని రెస్పిరేషన్ ప్రాసెస్‌లో కార్బన్ డయాక్సైడ్ గ్యాస్‌ని రిలీజ్ చేస్తది కదా! సో అది బేక్ అవుతున్నప్పుడు ఆ గ్యాస్ అనేది ఎళ్ళిపోయి ఆ ప్లేసెస్ అనేవి ఖాళీగా ఉండిపోతాయి. అందుకే కేక్స్, పేస్ట్రీస్, బ్రెడ్ అనేవి అలా ఫ్లఫీగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ కమర్షియల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్‌ని లార్జ్ స్కేల్‌లో మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆల్కహాల్ ప్రిపరేషన్, వైన్ అండ్ అసిటిక్ యాసిడ్ ప్రొడక్షన్‌లో మనం మైక్రో ఆర్గానిజమ్స్‌ని లార్జ్ స్కేల్‌లో యూజ్ చేస్తాము. ఓకే. ఆల్కహాల్ అండ్ వైన్ కమర్షియల్ ప్రొడక్షన్‌లో మనము ఈస్ట్‌ని యూజ్ చేస్తాము. ఓకేనా? ఆల్కహాల్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతదంటే లైక్ న్యాచురల్ గ్రెయిన్స్ అయిన బార్లీ, వీట్, రైస్, క్రష్డ్ ఫ్రూట్ జ్యూసెస్‌లో ఈస్ట్‌ని యాడ్ చేస్తారు. ఇవన్నిట్లో కూడా షుగర్స్ ఉంటాయి కదా! సో ఈ న్యాచురల్ షుగర్స్‌ని తీసుకొని ఈస్ట్ అనేది అందులో మల్టిప్లై అవుతూ ఉంటది. అలా మల్టిప్లై అవుతున్నప్పుడు ఈస్ట్ అనేది ఆ సబ్స్టెన్సెస్‌లో ఉన్న షుగర్‌ని ఆల్కహాల్ లాగా కన్వర్ట్ చేస్తది. ఓకే. సో అలా ఆల్కహాల్ అనేది ఈస్ట్ వల్ల ప్రొడ్యూస్ అవుతది. కన్వర్షన్ ఆఫ్ షుగర్ ఇంటూ ఆల్కహాల్ ఈస్ నోన్ యాస్ వాట్? ఫర్మెంటేషన్. ఫర్మెంటేషన్ అంటే ఏంటి? షుగర్స్ అనేవి ఎప్పుడైతే ఆల్కహాల్ లాగా కన్వర్ట్ అవుతాయో ఆ ప్రాసెస్‌ని మనం ఏమంటాము? ఫర్మెంటేషన్ అని అంటాము. ఆల్కహాల్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాము? ఈస్ట్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. ఈస్ట్ అనేది షుగర్స్‌లో గ్రో అవ్వడం వల్ల ఆ షుగర్స్ అనేవి ఆల్కహాల్ లాగా కన్వర్ట్ అవుతున్నాయి. ఓకే. సో ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్‌ని ఫస్ట్ ఎవరు కనిపెట్టారంటే లూయిస్ పాస్చర్ అనే అతను
1857లో ఫర్మెంటేషన్ ప్రాసెస్ని డిస్కవర్ చేశాడు. ఓకేనా. నెక్స్ట్ మెడిసినల్ యూస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి నేర్చుకుందాం. సో మైక్రో ఆర్గానిజమ్స్ని మెడిసిన్స్లలో కూడా యూజ్ చేస్తామని చెప్పాను కదా స్టార్టింగ్లోనే. మనకి ఎప్పుడైనా ఫీవర్ కానీ లేకపోతే ఏమైనా దెబ్బ తాకినప్పుడు మనకి డాక్టర్ యాంటీబయోటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తాడు కదా. ఈ యాంటీబయోటిక్స్ని ఎలా తయారు చేస్తారంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే. సో ఈ మెడిసిన్స్ అనేవి ఏం చేస్తాయి, వేరే డిసీజ్ కాసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ని చంపేసి వాటి గ్రోత్ని స్టాప్ చేస్తుంది. అలాంటి మెడిసిన్స్ని మనం ఏమంటాం, యాంటీబయోటిక్స్ అంటాం. నేమ్లోనే ఉంది చూడండి. యాంటీ అంటే ఏంటి, నెగటివ్. బయోటిక్స్ అంటే ఏంటి, లివింగ్ ఆర్గానిజమ్స్. సో లివింగ్ ఆర్గానిజమ్స్ని చంపుతుంది కాబట్టి ఈ మెడిసిన్, దీనికి ఏమని పేరు ఇచ్చాం, యాంటీబయోటిక్స్ అని పేరు ఇచ్చాం. యాంటీబయోటిక్స్ అనేవి ఎలా తయారు చేస్తారు, మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి తయారు చేస్తారు. ఓకే. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ చేసి తయారు చేసిన యాంటీబయోటిక్స్ అనేవి వేరే డిసీజ్ కాసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ని చంపేస్తుంది. ఓకేనా. సో యాంటీబయాటిక్స్కి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఓకే. స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్ అండ్ ఎరిథ్రోమైసిన్ ఆర్ సమ్ ఆఫ్ ద యాంటీబయాటిక్స్. సో యాంటీబయాటిక్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి, మంచిగా గుర్తుపెట్టుకోండి. స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్ అండ్ ఎరిథ్రోమైసిన్. దీస్ 3 ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్. సో ఈ యాంటీబయాటిక్స్ని ఫస్ట్ ఎవరు కనిపెట్టారంటే అలెగ్జాండర్ ఫెల్మింగ్ అనే అతను 1929లో ఈ యాంటీబయాటిక్స్ని కనిపెట్టాడు. ఓకే. సో ఎలా కనిపెట్టాడంటే అతను ఎక్స్పెరిమెంట్లో లైట్ గ్రీన్ కలర్ మోల్డ్ అనేది పెరిగింది. ఓకే. సో ఆ లైట్ గ్రీన్ కలర్ మోల్డ్ అనేది ఆ పెట్రీ డిష్లో ఉన్న బ్యాక్టీరియా అనేది చనిపోయిందంట. ఓకే. సో ఇలా ఈ గ్రీన్ మోల్డ్ అనేది బ్యాక్టీరియాని చంపేస్తుంది కదా. సో ఆ విధంగా అలెగ్జాండర్ ఫెల్మింగ్ అనే అతడు పెన్సిలిన్ని కనిపెట్టాడు. సో ఈ యాంటీబయాటిక్స్ని మనము తీసుకోవడమే కాకుండా యానిమల్స్ ఉంటాయి కదా, యానిమల్స్ అండ్ పోల్ట్రీలో కూడా మనము యాంటీబయాటిక్స్ని కలిపి ఇస్తూ ఉంటారు. సో దానివల్ల ఆ యానిమల్స్కి డిసీజ్ రాకుండా ఉంటుంది. యాంటీబయాటిక్స్ అనేవి మనకి డిసీజ్ రాకుండా చేస్తున్నాయని మనం ఎప్పుడు పడితే అప్పుడు యాంటీబయాటిక్స్ని తీసుకోకూడదు. ఇప్పటికీ మనం యాంటీబయాటిక్స్ని తీసుకుంటూ ఉన్నామనుకోండి, అప్పుడు మన బాడీ ఈ యాంటీబయాటిక్స్కి రెసిస్ట్ అయిపోతుంది. అంటే ఇంకా యాంటీబయాటిక్స్ వేసినా కానీ మన బాడీలో పెద్ద చేంజ్ అనేది రాదు. అండ్ అంతేకాకుండా ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల మన బాడీలో కూడా బ్యాక్టీరియా ఉంటుందని నేర్చుకున్నాం కదా. సో ఆ బ్యాక్టీరియా కూడా చనిపోయే ఛాన్స్ ఉంది ఈ యాంటీబయాటిక్స్ వల్ల. సో అందువల్లనే మనము యాంటీబయాటిక్స్ని ఫ్రీక్వెంట్గా వేసుకోకూడదు. అర్థమైందా. నెక్స్ట్ మనము వ్యాక్సిన్ గురించి నేర్చుకుందాం. వ్యాక్సిన్స్లో మనం ఏం చేస్తామంటే డిసీజ్ కాసింగ్ మైక్రో ఆర్గానిజం ఉంటుంది కదా, ఆ మైక్రో ఆర్గానిజంని తీసుకొని దాన్ని చంపి లేకపోతే వీకెండ్ చేసి హెల్దీ బాడీలోకి పంపిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఏదో కొత్తగా మైక్రో ఆర్గానిజం అనేది వచ్చిందని దాంతో ఫైట్ చేసి చంపేస్తుంది. అది వీక్గా ఉంది కాబట్టి దాన్ని చంపేయడం చాలా ఈజీ కదా మన బాడీకి. సో అలా చంపేసినప్పుడు మన బాడీ యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. సో అలా యాంటీబాడీస్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల మన బాడీలో ఆ యాంటీబాడీస్ అనేవి ఉండిపోతాయి. సో మళ్ళీ ఎప్పుడైనా కొత్త డిసీజ్ కాసింగ్ మైక్రో ఆర్గానిజం అనేది మన బాడీలోకి ఎంటర్ అయినా కానీ మనకు ముందుగా మన బాడీ యాంటీబాడీస్ని రిలీజ్ చేసింది కదా, అలాంటి మైక్రో ఆర్గానిజం ఎంటర్ అయినప్పుడు మన బాడీకి ఏం చేయాలనేది దానికి బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా. సో అప్పుడు రిలీజ్ చేసిన యాంటీబాడీస్ని మళ్ళీ రిలీజ్ చేసి ఆ డిసీజ్ కాసింగ్ మైక్రో ఆర్గానిజంని చంపేస్తుంది. ఓకే. సో ఈ విధంగా వ్యాక్సిన్స్ అనేవి వర్క్ అవుతాయి. అర్థమైందా. చాలా రకాలైన డిసీజెస్ లైక్ కలెరా, ట్యూబర్క్యులోసిస్, స్మాల్ పాక్స్ అండ్ హెపటైటిస్ అనేవి రాకుండా ఉండడానికి వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయి. ఓకే. సో చిన్నప్పుడు కూడా మన పేరెంట్స్ మనకి చాలా వ్యాక్సినేషన్స్ని వేయించి ఉంటారు. సో అలా వ్యాక్సినేషన్స్ వేయించడం వల్ల మనకి ఆ డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. వ్యాక్సిన్స్ని అసలు ఎవరు కనిపెట్టారంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనే అతను వ్యాక్సిన్స్ని 1798లో కనిపెట్టాడు. ఏ డిసీజ్కి, స్మాల్ పాక్స్ డిసీజ్కి ఎడ్వర్డ్ జెన్నర్ 1798లో కనిపెట్టాడు. ఓకేనా. సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి సాయిల్ ఫర్టిలిటీని కూడా ఇంక్రీజ్ చేస్తున్నాయని నేర్చుకున్నాం కదా. సో ఎలా ఇంక్రీజ్ చేస్తాయి అనేది చూద్దాం. ఓకే. సో సాయిల్లో చాలా రకాలైన బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా. సో అందులో ఒక రకమే రైజోబియం బ్యాక్టీరియా. సో ప్లాంట్కి అట్మాస్ఫియర్లో చాలా నైట్రోజన్ ఉంటుంది. బట్ ఆ నైట్రోజన్ అనేది ప్లాంట్స్ యూజ్ చేసుకోలేవు. సో మరి ప్లాంట్స్కి అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ యూజ్ చేసుకోకపోతే నైట్రోజన్ అనేది ఎలా వస్తుంది, బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో ఈ బ్యాక్టీరియా అనేది అట్మాస్ఫియర్
అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని ప్లాంట్కి కావాల్సిన విధంగా మలిచి ప్లాంట్కి ఇస్తూ ఉంటుంది. సో దీనివల్ల సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని ప్లాంట్కి కావాల్సిన విధంగా మలిచి ప్లాంట్కి ఇస్తుందో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని మనము బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ అని అంటాము. నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ వచ్చేసి సైనోబాక్టీరియా, దాన్ని బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా అంటాము. నెక్స్ట్ మనము మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేయడంలో కూడా యూజ్ అవుతాయి అని నేర్చుకున్నాం కదా, అది ఏ విధంగానో తెలుసుకుందాం. ఏదైనా ఒక లివింగ్ ఆర్గానిజం చనిపోయింది అనుకోండి, దాన్ని మీరు బరీ చేశారు, కొన్ని రోజులకి మళ్ళీ అది తీసి చూసినప్పుడు ఆ లివింగ్ ఆర్గానిజం అనేది అక్కడ ఉండదు. సో మరి ఆ లివింగ్ ఆర్గానిజం అనేది ఎలా డిసపియర్ అయింది? బికాస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఈ విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేస్తుంది. ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెడ్ ఆర్గానిక్ వేస్ట్ మీద అటాక్ చేసి ఆ ఆర్గానిక్ వేస్ట్ని డికంపోజ్ చేస్తుంది. డికంపోజ్ చేయడం అంటే నథింగ్ బట్ ఆ పెద్ద పెద్ద పార్టికల్స్ని బ్రేక్స్ చేసి స్మాల్ పార్టికల్స్ లాగా మారుస్తుంది. ఓకే, సో ఈ స్మాల్ పార్టికల్స్ అనేవి మరి ఏమవుతాయి? ఎవరు యూజ్ చేసుకుంటారు ఈ స్మాల్ పార్టికల్స్ని? ప్లాంట్స్ అనేవి ఈ స్మాల్ పార్టికల్స్ని వాటి గ్రోత్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేస్తాయి. మరి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అన్ని రకాలైన వేస్ట్ని క్లీన్ చేస్తుందా అంటే చెయ్యదు. ఓన్లీ ఆర్గానిక్ వేస్ట్ని మాత్రమే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి క్లీన్ చేస్తాయి. ప్లాస్టిక్, గ్లాస్ని ఈ మైక్రో ఆర్గానిజం అనేది క్లీన్ చేయదు. సో వాటిని డీకంపోజ్ చేయడానికి బ్యాక్టీరియాకి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అనేది పడుతూ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల కలిగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ గురించి నేర్చుకుందాం. మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మన మీదనే కాదు, యానిమల్స్ ఇంకా ప్లాంట్స్ పైన కూడా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని చూపిస్తూ ఉంటుంది. ఇలా ప్లాంట్స్లలో, యానిమల్స్లలో డిసీజెస్ని కాజ్ చేస్తూ ఉంటుందో అలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఏమంటాము? ప్యాథోజన్స్ అని అంటాము. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది డిసీజెస్ని కాజ్ చేయడమే కాకుండా ఫుడ్ని, క్లాత్స్ని, లెదర్ని కూడా స్పాయిల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ హ్యూమన్స్ గురించి నేర్చుకుందాం. ప్యాథోజన్స్ అనేవి మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతాయి? త్రూ ఎయిర్ వి బ్రీత్, వాటర్ వి డ్రింక్ అండ్ ఫుడ్ వి ఈట్. మనం ఏదైతే వాటర్ని తాగుతామో, ఏదైతే గాలిని పీలుస్తామో అండ్ ఏదైతే ఫుడ్ని మనం తింటామో వాటి త్రూ ఈ ప్యాథోజన్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఈ విధంగానే కాకుండా ఈ ప్యాథోజన్స్ అనేవి ఈ డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల కూడా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతే అలాంటి డిసీజెస్ని మనం ఏమంటామంటే కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాము. కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి? ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి త్రూ ఎయిర్ కానీ, త్రూ ఫుడ్ కానీ, డైరెక్ట్ కాంటాక్ట్ త్రూ ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంకి స్ప్రెడ్ అవుతుందో అలాంటి డిసీజెస్ని మనం ఏమంటాం? కమ్యూనికబుల్ డిసీజెస్ అని అంటాము. ఎగ్జాంపుల్స్ ఏంటి కమ్యూనికబుల్ డిసీజెస్ కంటే? కలెరా, కామన్ కోల్డ్, చికెన్ పాక్స్ అండ్ ట్యూబర్క్యులోసిస్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్. కొన్ని రకాలైన ఇన్సెక్ట్స్ అండ్ యానిమల్స్ అనేవి ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి డిసీజ్ కాసింగ్ మైక్రోబ్స్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఆర్గానిజమ్స్ని మనం ఏమంటామంటే క్యారియర్స్ అని అంటాము. సో ఎగ్జాంపుల్ ఆఫ్ క్యారియర్ ఈస్ హౌస్ ఫ్లై. ఓకే, సో ఈ హౌస్ ఫ్లై ఏం చేస్తుంది? చుట్టూ ఉన్న గార్బేజ్ మీద, యానిమల్ ఎక్స్క్రీటా మీద కూర్చొని, సో అలా కూర్చున్నప్పుడు దాని వేస్ట్ మెటీరియల్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వాటి లెగ్స్కి అతుక్కపోతాయి. సో ఈ ఆర్గానిజం అనేది ఎప్పుడైతే వచ్చి మనం తినే ఫుడ్ మీద వాలిందనుకోండి, అప్పుడు ఆ ఫుడ్ అనేది కంటామినేట్ అయిపోయి అలాంటి ఫుడ్ని మనము తిన్నప్పుడు మనకి డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, అందుకోసమనే అంటారు ఫుడ్ని కవర్ చేసి పెట్టాలి అని. అనదర్ క్యారియర్ ఈస్ మస్కిటో. సో ఈ ఫీమేల్ అనఫల్ మస్కిటో అనేది ఏం చేస్తుందంటే మలేరియా పారాసైట్ని క్యారీ చేస్తుంది. ఫీమేల్ అడిస్ మాస్కిటో యాక్ట్స్ యాజ్ అ క్యారియర్ ఆఫ్ డెంగ్యూ వైరస్. సో మలేరియానేమో అనఫలిస్, ఫీమేల్ అనఫలిస్ మాస్కిటో క్యారీ చేస్తే డెంగ్యూ డిసీజ్ రావడానికి కారణమైన డెంగ్యూ వైరస్ని ఫీమేల్ అడిస్ మాస్కిటో అనేది క్యారీ చేస్తుంది.
సో ఇలా ఏవైతే ఆర్గానిజమ్స్ డిసీజ్ క్యారింగ్ మైక్రోబ్స్ని క్యారీ చేస్తుందో అలాంటి ఆర్గానిజమ్స్ని మనము క్యారియర్స్ అని అంటాము. మస్కిటోస్ వల్ల డెంగ్యూ ఫీవర్ కానీ మలేరియా కానీ రాకుండా ఉండాలంటే మన సరౌండింగ్స్లో వాటర్ స్టాగ్నెంట్గా ఉంచకూడదు. ఓకే, ఏదైనా టైర్స్లో కానీ ఫ్లవర్ పాట్స్లో కూలర్స్లో ఎక్కడైనా వాటర్ అనేది స్టోర్ అయ్యే ఉండదనుకోండి, అక్కడ మస్కిటోస్ ఎగ్స్ లే చేస్తాయి. సో దానివల్ల ఈ మలేరియా డెంగ్యూ ఫీవర్స్ అనేవి ఇంకా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనము స్టాగ్నేట్ వాటర్ ఉంచకూడదు. మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల హ్యూమన్ బీయింగ్స్లో వచ్చే డిసీజెస్ గురించి చూద్దాం. ట్యూబర్క్యులోసిస్, కలెరా అండ్ టైఫాయిడ్. సో ఈ 3 డిసీజెస్ కూడా మనకి బ్యాక్టీరియా వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా. మీజిల్స్, చికెన్ పాక్స్, పోలియో అండ్ హెపటైటిస్ ఏ అనే డిసీజెస్ మనకి వైరస్ వల్ల వస్తూ ఉంటాయి. ఓకే, సో మలేరియా అనే డిసీజ్ వచ్చేసి మనకి ప్రోటోజోవా వల్ల వస్తుంది. కలెరా అండ్ టైఫాయిడ్ డిసీజెస్ మనకి బ్యాక్టీరియా వల్ల ట్రాన్స్మిట్ అవుతుంది కదా. సో ఈ డిసీజెస్ వచ్చేసి ఫుడ్ అండ్ వాటర్ త్రూ స్ప్రెడ్ అవుతున్నాయి. కాబట్టి మనము ఫుడ్ని కుక్ చేసుకొని తినడం, వాటర్ని బాయిల్ చేసుకొని తాగడం వల్ల ఈ డిసీజ్ రాకుండా మనము ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఓకేనా. ట్యూబర్క్యులోసిస్ వచ్చేసి ఎయిర్ త్రూ ట్రాన్స్మిట్ అవుతుంది. సో అప్పుడు ట్యూబర్క్యులోసిస్ వచ్చిన పర్సన్ని ఐసోలేట్ చేయడం వల్ల మనం ట్యూబర్క్యులోసిస్ స్ప్రెడ్ కాకుండా మెయింటైన్ చేయవచ్చు. ఓకే. మీజిల్స్, చికెన్ పాక్స్ అండ్ పోలియో ఇవన్నీ కూడా ఎయిర్ తోటి లేకపోతే పర్సనల్ కాంటాక్ట్ వాటర్ త్రూ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా మనము ఆ పర్సన్ని ఐసోలేట్ చేయడం లేకపోతే ఆ పర్సన్కి దూరంగా ఉండి మాట్లాడడం, వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఈ డిసీజెస్ రాకుండా మనము మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. హెపటైటిస్ ఏ డిసీజ్. సో హెపటైటిస్ ఏ అనేది వాటర్ త్రూ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మనం వాటర్ని బాయిల్ చేసుకుని తాగడం అండ్ వ్యాక్సినేషన్ వల్ల ఈ హెపటైటిస్ ఏ రాకుండా మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. మలేరియా అనేది మాస్కిటో త్రూ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో స్టాగ్నెంట్ వాటర్ ఉంచకుండా చూసుకోవడం, ఇన్సెక్టిసైడ్స్ని స్ప్రే చేయడం వల్ల మాస్కిటోస్ అనేవి చనిపోతాయి. సో ఇలా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని మనం డిసీజెస్ రాకుండా మనల్ని మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. చాలా రకాలైన మైక్రో ఆర్గానిజమ్స్ హ్యూమన్స్లో, ప్లాంట్స్లలో డిసీజెస్ కాజ్ చేయడమే కాకుండా అవి వేరే యానిమల్స్లో కూడా డిసీజెస్ని కాజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే యాంథ్రాక్స్ డిసీజ్. సో ఈ యాంథ్రాక్స్ డిసీజ్ అనేది చాలా డేంజరస్. అది బోత్ హ్యూమన్స్ అండ్ క్యాటిల్స్లలో బ్యాక్టీరియా ద్వారా ఈ డిసీజ్ కాజ్ చేస్తూ ఉంటుంది. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఆఫ్ క్యాటిల్ ఈస్ కాజ్డ్ బై ఏ వైరస్. సో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ క్యాటిల్స్లో వస్తూ ఉంటుంది. ఆ డిసీజ్ అనేది వైరస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ డిసీజెస్ కాసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ప్లాంట్స్ గురించి నేర్చుకుందాం. అంటే ప్లాంట్స్లలో ఎలాంటి టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి అనేది చూద్దాం. ఓకే. సిట్రస్ క్యాంకర్ అనే డిసీజ్ మనకి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అండ్ ఆ డిసీజ్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే త్రూ ఎయిర్ ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా. రస్ట్ ఆఫ్ వీట్. సో ఈ రస్ట్ ఆఫ్ వీట్ అనే ప్లాంట్ డిసీజ్ ఫంగీ వల్ల వస్తుంది. అండ్ ఈ డిసీజ్ అనేది ఎయిర్ అండ్ సీడ్స్ తోటి ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఎల్లో వెయిన్ మొజాయిక్ ఆఫ్ బెండి. సో ఈ డిసీజ్ అనేది వైరస్ తోటి వస్తుంది. అండ్ ఈ డిసీజ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే త్రూ ఇన్సెక్ట్స్. ఓకే. ఈ డిసీజ్ అనేది బెండకాయ ప్లాంట్స్లలో వస్తూ ఉంటది. నెక్స్ట్ మనము ఫుడ్ పాయిజనింగ్ గురించి నేర్చుకుందాం. ఎప్పుడైతే మనము స్పాయిల్ అయిన ఫుడ్ ని తింటామో అప్పుడు మనకి ఫుడ్ పాయిజనింగ్ అనేది అవుతుంది. ఓకే. అసలు ఫుడ్ అనేది ఎలా స్పాయిల్ అవుతుంది అంటే ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఈ ఫుడ్ మీద పెరుగుతాయో అప్పుడు ఆ ఫుడ్ లో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ ని రిలీజ్ చేస్తుంది. సో అలాంటి ఫుడ్ ని మనం ఎప్పుడైతే తింటామో అప్పుడు మనకి ఫుడ్ పాయిజనింగ్ అనేది అవుతుంది. ఓకే. సో ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది కొన్నిసార్లు బాగా సీరియస్గా అయిపోయి ఈవెన్ డెత్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. సో అందుకే మనం ఎప్పుడు కానీ ఫుడ్ని స్పాయిల్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఆ స్పాయిల్ అయిన ఫుడ్ని మనం ఎప్పుడు తినకూడదు. ఓకే. నెక్స్ట్ మనము ఫుడ్ ప్రిజర్వేషన్ గురించి నేర్చుకుందాం. అంటే ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా మైక్రో ఆర్గానిజమ్స్ ఆ ఫుడ్ని అటాక్ చేయకుండా ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి అనేది మనం ఫుడ్ ప్రిజర్వేషన్లో నేర్చుకుంటాం. ఓకేనా. సాల్ట్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్ అనేవి కామన్ ప్రిజర్వేటివ్స్. ఓకే. సో అవి మైక్రో ఆర్గానిజమ్స్ ఫుడ్లో పెరగకుండా స్టాప్ చేస్తాయి. అందుకే మనము సాల్ట్స్ ఇంకా ఎడిబుల్ ఆయిల్స్ని ప్రిజర్వేటివ్స్ అని అంటున్నాము. ఓకే. జనరల్గా మనము పికిల్స్ చేస్తున్నప్పుడు సాల్ట్ని ఇంకా ఆయిల్ని యాడ్ చేస్తాము. ఎందుకు? మైక్రోబ్స్ అనేవి అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి మనము ఆ సాల్ట్ని కానీ యాసిడ్ ప్రిజర్వేటివ్స్ని కానీ యాడ్ చేస్తూ ఉంటాము. సోడియం బెంజోయేట్ అండ్ సోడియం మెటాబైసల్ఫేట్ అనేవి కామన్ ప్రిజర్వేటివ్స్.
లీవ్స్. ఓకే, సో ఈ కెమికల్ నేమ్స్ మంచిగా గుర్తుపెట్టుకోండి. ఈ కెమికల్స్ని మనము జామ్స్ అండ్ స్క్వాషెస్లలో యూజ్ చేస్తాము, అవి స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి. ఓకేనా. నెక్స్ట్ ప్రిజర్వేషన్ బై కామన్ సాల్ట్. మనం కామన్ సాల్ట్ని యూజ్ చేసి మీట్ని, ఫిషెస్ని చాలా సంవత్సరాల వరకు ఖరాబ్ కాకుండా ఉంచగలుగుతాం. ఓకేనా. సో ఇక్కడ మీట్ అండ్ ఫిషెస్ పైన ఈ డ్రై సాల్ట్ అనేది ఒక కవర్ లాగా ఫామ్ అయ్యి బ్యాక్టీరియా అనేది గ్రో అవ్వకుండా చూస్తుంది. సాల్ట్ ని మనము ఆమ్లా, రా మ్యాంగోస్, టామరిన్ ప్రిజర్వేషన్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్రిజర్వేషన్ బై షుగర్. షుగర్ ని యూజ్ చేసి మనము జామ్స్, జెల్లీస్ అండ్ స్క్వాషెస్ ని ప్రిజర్వ్ చేయొచ్చు. ఓకే, షుగర్ అనేది మాయిశ్చర్ కంటెంట్ ని రెడ్యూస్ చేసి అక్కడ బ్యాక్టీరియా గ్రోత్ ని ఇన్హిబిట్ చేస్తుంది. ఓకే, సో దాని వల్ల ఫుడ్ అనేది స్పాయిల్ అవ్వకుండా ఉంటది. అర్థమైందా. నెక్స్ట్ ప్రిజర్వేషన్ బై ఆయిల్ అండ్ వెనిగర్. ఆయిల్ అండ్ వెనిగర్ని మనము పికిల్ స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి యూజ్ చేస్తాము. ఓకే, సో ఆయిల్ అండ్ వెనిగర్ని యూజ్ చేయడం వల్ల బ్యాక్టీరియా అనేది ఆ ఎన్విరాన్మెంట్లో పెరగదు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫిష్ అండ్ మీట్ అనేవి కూడా ప్రిజర్వేటివ్ టెక్నిక్ని యూజ్ చేసి ప్రిజర్వ్ చేస్తారు. హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్స్. సో మిల్క్ని మనము ఫస్ట్ చాలా ఎక్కువ టెంపరేచర్, దట్ ఈస్ 70 degrees Celsius వరకు 15 to 30 seconds హీట్ చేస్తాము. ఓకేనా. సో అలా హీట్ చేసిన తర్వాత మనము సడన్ గా ఆ మిల్క్ ని చిల్ చేసి స్టోర్ చేస్తాము. ఈ టెక్నిక్ లో మనము మిల్క్ ని ఫస్ట్ హీట్ చేస్తున్నాం అండ్ దాని తర్వాత సడన్ గా కూల్ చేస్తున్నాం కదా. ఇలా చేయడం వల్ల మైక్రోబ్స్ అనేవి అక్కడ గ్రో అవ్వకుండా మనము ప్రివెంట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే పాస్చరైజేషన్ అని అంటాము. ఈ టెక్నిక్ ని ఎవరు డిస్కవర్ చేశారంటే లూయిస్ పాస్చర్ అనే అతను డిస్కవర్ చేశారు. ఓకేనా. సో అలా ని వేడి చేసి కూల్ చేస్తాం కదా, ఆ మిల్క్ ని మనం ఏమంటామంటే పాస్చరైజ్డ్ మిల్క్ అని అంటాము. నెక్స్ట్ స్టోరేజ్ అండ్ ప్యాకింగ్. డ్రై ఫ్రూట్స్ని, ఈవెన్ వెజిటేబుల్స్ని మనము ఎయిర్ టైట్ ప్యాకెట్లో సీల్ చేసి మనము అమ్ముతున్నాం. సో దానివల్ల ఆ ప్యాకెట్లో ఉన్న వెజిటేబుల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మైక్రోబ్స్ వల్ల అటాక్ కాకుండా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ నైట్రోజన్ ఫిక్సేషన్. ల్యూమినస్ ప్లాంట్స్ యొక్క రూట్స్ పైన రూట్ నాడ్యూల్స్ ఉంటాయి. ఆ రూట్ నాడ్యూల్స్లో రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఓకే, సో ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని ప్లాంట్కి కావాల్సిన విధంగా మలిచి ఆ ప్లాంట్ కి సప్లై చేస్తూ ఉంటది. ఓకే, ఈ విధంగా రైజోబియం బ్యాక్టీరియా ఇంకా లెగ్యూమినస్ ప్లాంట్ అనేది సింబయాటిక్ రిలేషన్షిప్ లో ఉంటది. ఓకే, రైజోబియం ఏం చేస్తుంది, ప్లాంట్ కి కావాల్సిన నైట్రోజన్ ని ఇస్తుంది కదా. సో దానికి బదులుగా ఆ ప్లాంట్ ఏం చేస్తుంది అంటే రైజోబియం కి షెల్టర్ ఇస్తుంది. ఓకే, సో ఈ విధంగా రైజోబియం అండ్ లెగ్యూమినస్ ప్లాంట్ అనేది ఒక సింబయాటిక్ అసోసియేషన్ లో ఉంటది. ఓకేనా. నైట్రోజన్ సైకిల్ గురించి నేర్చుకుందాం. నైట్రోజన్ అనేది అట్మాస్ఫియర్లో 78% ఉంటుంది. ఓకే, ఈ నైట్రోజన్ అనేది మన లివింగ్ ఆర్గానిజమ్స్కి చాలా ఎసెన్షియల్. బట్ ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈ అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని యూజ్ చేసుకోలేవు కాబట్టి ఈ నైట్రోజన్ అనేది వేరే ఫామ్లో కన్వర్ట్ అవ్వాలి. అప్పుడే ప్లాంట్స్ అనేవి ఈ నైట్రోజన్ని తీసుకోగలుగుతాయి. సో అది ఎవరు మారుస్తారంటే నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అండ్ లైటనింగ్. సో ప్రాసెసెస్ త్రూ అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ అనేది ప్లాంట్స్కి అవసరమయ్యే విధంగా మారుతుంది. ఈ నైట్రోజన్ అనేది ప్లాంట్స్ అప్టేక్ చేసుకున్న తర్వాత యానిమల్స్ ఎప్పుడైతే తింటాయో ఈ నైట్రోజన్ అనేది యానిమల్స్ కి వెళ్తుంది. ఓకేనా. సో యానిమల్స్ ఎక్స్క్రీషన్ త్రూ లేకపోతే ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఎప్పుడైతే చనిపోతాయో మళ్ళీ ఈ నైట్రోజన్ అనేది సాయిల్ లోకి కలిసిపోతుంది. ఓకే, సో నైట్రోజన్ కాంపౌండ్స్ ని ప్లాంట్స్ అప్టేక్ చేసుకుంటున్నాయని చెప్పాను కదా. సో ఇంకా కొన్ని బ్యాక్టీరియాస్ కూడా ఈ కాంపౌండ్స్ ని అప్టేక్ చేసుకుంటాయి. ఈ బ్యాక్టీరియాస్ అప్పుడు అస్పిరేషన్ త్రూ నైట్రోజన్ గ్యాస్ ని అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేస్తాయి. ఓకే, సో ఈ విధంగా అట్మాస్ఫియరిక్ గ్యాస్ అనేది అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ అనేది లైటనింగ్ అండ్ నైట్రోజన్ ఫిక్సింగ్ త్రూ కాంపోనెంట్స్ లాగా నైట్రేట్ కాంపోనెంట్స్ లాగా మారుతుంది. మళ్ళీ బ్యాక్టీరియా తీసుకొని ఆ నైట్రోజన్ ని అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేస్తుంది. సో ఈ విధంగా నైట్రోజన్ అనేది ఒక సైక్లిక్ వేలో మూవ్ అవుతూ ఉంటది. దీన్నే మనము నైట్రోజన్ సైకిల్ అని అంటాము. అర్థమైంది కదా. వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేసి చెప్తే డెఫినెట్గా ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.